చూస్తే నిన్న ఆత్మహత్య చేసుకున్న సినీ నటుడు రంగనాథ్ మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆయన మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్కు తరలిస్తారు. మధ్యాహ్నం వరకు అక్కడ సందర్శనార్థం ఉంచుతారు. సాయంత్రం 4 గంటలకు బన్సీలాలపేట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాగేశ్వర్ అడిగి తెలుసుకుందాం. నాగేశ్వర్, చెప్పండి, రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినట్లు తెలుస్తుంది. ఎన్ని గంటలకు ఆయన పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కి తరలించే అవకాశం ఉంది? కవిత, కొద్ది క్షణాల ముందే ప్రముఖ నటుడు రంగనాథ్ పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ లో అభిమానుల సందర్శార్థం మరియు ఫిలిం ఆర్టిస్టుల సందర్శార్థం అక్కడ తీసుకురావడం జరిగింది. మరి కొద్ది క్షణాలనే ఇప్పుడే ఆర్టిస్టులు చలపతిరావు గాని, శివాజీ రాజా గాని, పరుచూరి గోపాలకృష్ణ, అలాగే ముత్యాల సుబ్బయ్య, గిరిబాబు ఇలాంటి ప్రముఖులు ఇప్పుడే హాజరయ్యారు. నివాళులు అర్పిస్తున్నారు. ఇక్కడి నుంచి 12:30 గంటల వరకు ఫిలిం ఛాంబర్ లో ఆయన పార్థివ దేహాన్ని అట్టిపెట్టి తర్వాత హిందూ శ్మశాన వాటికలో బిస్మిల్లా శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆయన మరణంలో కొన్ని అవాంతరాలు, అంటే ఎట్లాగంటే ఆయన బాండ్స్ అన్ని కూడా పని మనిషి పేరు మీద రాయటం జరిగింది. అలాగే తన కొడుకులు కూడా ఆ విషయాన్ని ఖండించే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారు. మా నాన్న ఒక తరహాలో ఉంటారు, అందరితో కలిసే మనిషి కాదు అన్నట్టుగా కూడా కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. అయితే కొన్ని కుటుంబ కలహాలే ఆయన మరణానికి కారణం అయ్యాయా అన్న విధంగా కూడా ఇక్కడ చోటు చేసుకుంది. ఎందుకంటే తన భార్య తర్వాత తను ఒక్కడే ఇక్కడ ఒంటరిగానే ఉంటూ ఉన్నాడు. తన కూతురు కూడా పక్క స్ట్రీట్ లోనే ఉంటుంది. అయితే కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తాయి అనే విధంగా కూడా ఆయన మరణానికి కొన్ని దారి చేస్తున్నాయి. కాకపోతే రాత్రి వాళ్ళ కూతురు చెప్పడం, మా నాన్న చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని ఆ బాండ్లు రాయడం కానీ, చనిపోయిన తప్ప ఆస్తి కానీ, ఆ పని మనిషి సందాయం అన్నట్టుగా రాయడంలో కొన్ని అంతరం అయితే చోటు చేసుకుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.